హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు రెసిపీ వచ్చేసి పాస్తా అనమాట. చాలా టేస్టీగా సింపుల్గా ఎలా చేయాలో చూసేద్దాము. దానికైతే ముందుగా ఒక గిన్నెలో పాస్తా తీసుకొని పాస్తా మునిగేంత వరకు వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి. సో పాస్తానైతే ఒక 5 minutes అయితే ఉడికించుకోవాలి. మరీ మెత్తగా కాకుండా ఇలా ఉడికించుకోవాలి. చూడండి, పాస్తా ఉడికిన తర్వాత వాటర్ లేకుండా తీసుకొని జల్లిగంటలో వేసేసుకొని వాటర్ లేకుండా పక్కన పెట్టేసుకోవాలి. ఈ మాత్రం ఉడికించుకుంటే చాలు. మరీ మెత్తగా ఉడికితే పిండి పిండి అయిపోతుంది, ఇలా గుర్తుంచుకోండి. సో దాని తర్వాత టమాటోస్, ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి. సో కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని వేడిన తర్వాత దాంట్లో కొంచెం శనగపప్పు, మినపప్పు వేసుకొని బ్రౌన్ అయిన తర్వాత అందులోనే జీలకర్ర, ఆవాలు వేసుకొని చిటపటలాడిన తర్వాత ఎండుమిర్చి, కట్ చేసి పెట్టుకుని ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని మంచిగా బ్రౌన్ వచ్చే వరకు కలుపుకోవాలి. అవి మంచిగా బ్రౌన్ అయిన తర్వాత అందులోనే కరివేపాకు వేసుకొని కలిపేసుకోవాలి. సో దాని తర్వాత అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకొని దాంట్లోనే పసుపు యాడ్ చేసుకొని కలిపేసుకోండి. దాని తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ ఉంటాయి కదా, సో అవి కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకోండి. టమాటోస్ ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. టమాటోస్ పైన కొంచెం సాల్ట్ వేసేసుకొని కలిపేసుకొని టమాటోస్ అయితే మగ్గే వరకు కాసేపు మూత పెట్టించుకొని మగ్గించుకోండి. సో టమాటోస్ మంచిగా ఉడికిన తర్వాత మనం ముందుగా ఉడకపెట్టుకున్న పాస్తా అందులో వేసేసి మంచిగా మిక్స్ అయిపోయేలాగా కలిపేసేయండి. ఆ పోపు పాస్తా అంతా మిక్స్ అయ్యేలాగా మంచిగా కలిపేసుకోవాలి. సో దాన్ని అయితే మూత పెట్టి ఒక 2 minutes అయితే ఉంచండి అలాగా. సో దాని తర్వాత మూత తీసేసి మంచిగా కలిపేసుకొని కొంచెం పాస్తా మసాలా యాడ్ చేసేసుకుంటే రెడీ అయిపోతుంది పాస్తా అయితే. కొంచెం పాస్తా మసాలా యాడ్ చేసేసుకొని కలిపేసుకొని మరొకసారి మూత పెట్టేసుకొని కాసేపు ఉడికిస్తే అలా మగ్గిస్తే ఈజీగా టేస్టీగా పాస్తా అయితే రెడీ అయిపోతుంది. చూడండి, మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. నా వీడియో ఎవరైతే కొత్తగా చూస్తున్నారో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఈజీగా టేస్టీగా పాస్తా అయితే రెడీ అయిపోయింది కదా. మీరు ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుందండి. సో మా పాప అయితే ఎంత మంచిగా తింటుంది చూడండి. కారం ఎక్కువ లేదు కాబట్టి తింటుంది అన్నట్టు. నా చిట్టల్లి చిన్న చిన్న ముక్కలు ఇస్తే తింటుంది చూడండి. సో మీరు కూడా నచ్చితే ట్రై చేయండి. నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూసినారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఏమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.